హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. బయట సెల అయితే మామూలుగా లేదనమాట, ఎరగదీసేస్తుంది. అసలు మంచు కూడా చాలా ఫుల్ గా పడుతుంది. ఇప్పుడు టైం అయితే 7 అవుతుంది కానీ అసలు ఫుల్ గా మంచు పడుతుంది అనమాట. వీడియోలో ఎక్కువగా తెలియట్లేదు కానీ బాగానే పడుతుంది మంచు. మేము మొన్న ట్రిప్కి వెళ్ళి వచ్చేటప్పుడు కరక్పూర్ లో కొన్ని పువ్వుల మొక్కలు అయితే కొనుక్కొని తెచ్చుకున్నాం కదా, అవన్నీ కూడాను కుండీల్లో పెట్టేశాను. లాస్ట్ వ్లాగ్ లోనే చూడండి, మంచిగా కూడాను బతికినట్టే ఉన్నాయి. ఏది కూడా వాడిపోయి పాడవలేదు. కానీ ఆ రిసార్ట్ వాళ్ళు ఇచ్చిన లెమన్ గ్రాసే కొంచెం డౌట్ గా ఉంది. అదేదో ఎండిపోయింది, మరి బతికిద్దో వస్తుందో తెలీదు. మిగిలినవన్నీ కూడాను మెయిన్ గా మధు సిస్టర్ ఇచ్చిన మరువము, తర్వాత ఇది కనకంబరాలు, ఇవైతే బతికాయి. గులాబీలు కూడా బాగా విచ్చుకున్నాయి. ఇదిగోండి, ఒకటి పింక్, ఒకటి రెడ్. గార్డెన్ లో మొక్కలన్నీ కూడాను మంచిగా గ్రోత్ అయితే ఉన్నాయి. ఇదిగోండి, ఆవిడిచ్చిన పుదీనా కొమ్మలు కూడాను 2-3 బతికాయి. ఇదిగోండి, ఒక్క కొమ్మే కొంచెం చచ్చిపోయింది, వాడిపోయింది అనమాట. ఒక్క కొమ్మ బతికినా గానీ మంచిగా అల్లేస్తుంది. చూద్దాము ఎలా అవుద్దో. థైరాయిడ్ టాబ్లెట్ అయితే వేసుకున్నాను. మా డైటీషియన్ నాకు ఈ థైరాయిడ్ రివర్స్ చేసుకోవడానికి అనేసి ఒక డ్రింక్ అయితే సజెస్ట్ చేశారనమాట. ఆ డ్రింక్ అయితే పొద్దున్నకి తాగుతున్నాను. లాస్ట్ ఒక వ్లాగ్ లో ఇలాగ టాబ్లెట్ వేసుకున్న హాఫ్ అన్ అవర్ కి ఇలా ఫుడ్ తింటున్నాను అంటే అలా కాదు, మినిమం 1 అవర్ అయినా ఉండాలి. నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ పొద్దున్నకి వేసుకోవాలి అని అయితే చెప్పారు. మళ్ళీ మా బావ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కనుక్కున్నారనమాట. డాక్టర్ ఏం చెప్పారంటే పొద్దున్నకి వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, మీ ఇష్టమే, 1 అవర్ ఉన్న ప్రాబ్లం ఏం లేదని చెప్పారనమాట. ఇంకా అందుకోసమనే నేను లేచిన వెంటనే, నేను ఎన్ని గంటలకు లేస్తే అన్ని గంటలకి ఫస్ట్ టాబ్లెట్ వేసేసుకుంటున్నాను. దాని తర్వాత 1 అవర్ తర్వాత అయితే ఇంకా మా డైటీషియన్ నాకు సజెస్ట్ చేసిన డ్రింక్ అయితే చేసుకొని తాగుతున్నాను. వాటర్ అయితే ఇండక్షన్ మీద పెట్టేశాను. ఇప్పుడు ఇందులో థైమ్ అని మనకి మార్కెట్ లో దొరికిద్ది అనమాట. ఈ థైమ్ అయితే వాడమన్నారు. ఈ థైమ్ ని కొంచెం వేసుకోవాలి, 1 టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ వేసేసినా గానీ ఈ ఫ్లేవర్ అసలు తాగలేకపోతున్నా, చాలా ఘాటుగా అదొకలాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇందులోనే కొంచెం అన్ని ఫెనైల్ సీడ్స్, అదే సోంపు అంటారు కదా, సోంపు కూడా వేసేసి ఈ వాటర్ అనేది బాగా మరిగించుకోవాలి. తర్వాత చాలా మంది అడుగుతున్నారు, అక్క మీరు థైరాయిడ్ టాబ్లెట్ వాడుతున్నారు కదా, టాబ్లెట్ ఎంజీ ఎంత అనేసి. నేను వాడుతుంది అయితే 50 ఎంసీజీ అనమాట. ఇలా వాటర్ అనేది బాగా మరగాలి. ఇలా మరుగుతున్న వాటర్ లో కొంచెం అంతా పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా మరిగించుకోవాలన్నమాట. ఇలాగ బాగా మరిగిన తర్వాత ఈ డ్రింక్ అయితే నాకు 100 to 150 ml మధ్యలో అయితే తాగమన్నారు. 3 to 4 minutes వాటర్ బాయిల్ అయితే సరిపోతుంది. ఇంకా ఆపేసి ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఇలా ఫిల్టర్ చేసుకొని తాగేయడమే. లాస్ట్ లో ఇందులో కొంచెం అంతా నిమ్మకాయ పిండుకోవాలి. ఇదిగోండి, కొంచెం అంతా నిమ్మకాయ పిండుకుంటున్నాను. ఈ డ్రింక్ అయితే చాలా అంటే నేను ఇంతకు ముందు హనీ వాటర్, చియా సీడ్స్ వేసుకుని తాగేదాన్ని కదా, దానికంటే ఘోరంగా ఉంది. కానీ తప్పదు, ఇంకా మెడిసిన్ అనుకొని బలవంతంగా తాగుతున్నాను. ఈ థైమ్ వాటర్ ఇలా స్మెల్ చూస్తేనే చాలా అనమాట. నాకు ఫస్ట్ డే అయితే డోకులాగా వచ్చేసింది. ప్రతి ఒక సిప్ కి అనుకునే తాగాను. ఇప్పటికీ కూడా అలానే ఉంది. కాకపోతే ఇంకా తప్పదు, తాగాలి అనేసి ఒక గట్టిగా పెట్టుకున్నాను కాబట్టి తాగగలుగుతున్నా. అసలు దారుణంగా ఉందనమాట. ఇప్పుడు ఇది నేను తాగాలి. తండ్రి కొడుకులు శుభ్రంగా రూమ్ హీటర్ పెట్టుకొని పడుకున్నారు. నేనైతే టైంకి లేచాను. పొద్దున్నకేమో లేచిన వెంటనే టాబ్లెట్ వేసుకోవాలి. టాబ్లెట్ వేసిన తర్వాత 1 అవర్ ఉన్నాక ఈ డ్రింక్ తాగాలి. ఆ తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్, మళ్ళీ ఒక 40 minutes అయిన తర్వాత టిఫిన్ చేయాలి. నేను కనుక లేట్ గా లేచానంటే ఇదంతా లేట్ అయిపోతుంది. అందుకోసమనే టైం కి లేచాను అనమాట. ఇది తాగేటప్పుడు నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయితే మీరు చూడలేరులేండి. ఇది తాగిన తర్వాత మళ్ళీ కలుస్తాను. టైం వాటర్ అయితే తాగేశాను. ఇప్పుడేమో మా పిల్లల కోసం అనేసి ఫ్రైడ్ రైస్ చేయాలనుకుంటున్నాను అనమాట. ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నా. ఇంకా మా పిల్లలు అయితే లేవలేదు, పడుకునే ఉన్నారు. మా పిల్లలకి ఫ్రైడ్ రైస్ కూడా చేస్తాను. ఇంక ఇప్పుడు లేపాలన్నమాట మా బావకి మా పిల్లలకి. హలో, లేవండి చిన్నోడు పెద్దోడు, గుడ్ మార్నింగ్. తండ్రి కొడుకులు పడుకొని లెగిసారు. ఇంకా బ్రష్లు కూడా చేస్తారు. మా బావకేమో జింజర్ టీ పెట్టా. మా పిల్లలిద్దరికి కూడాను ఎగ్ రైస్, అదే ఫ్రైడ్ రైస్ చేశాను కదా, ఇంకా అదైతే బౌల్స్ లో వేసి ఇచ్చేసాను. తింటున్నారు. బాబు తినండి. మాకేమో బ్రేక్ఫాస్ట్ బ్రెడ్, మాదేమో బ్రెడ్ ను 2 గుడ్లు, బాయిల్డ్ ఎగ్స్. అది కూడా ఓన్లీ వైట్స్, చందమామలు లేవు. నేనేమో పీనట్ బటర్ తో తింటాను. అందరము టిఫిన్ చేసేసాము. ఇంకా చేపలు తినైతే చాలా డేస్ అవుతుంది. ఈ రోజు అయితే చేపలు తీసుకొని రావడానికి అనేసి మా బావ నేనైతే ఇప్పుడు మార్కెట్ కి వెళ్ళాలనుకుంటున్నాము. నాకు చేపల పులుసు. చేపల పులుసా? నీకేం కావాలరా పెద్దడు? నీకు కూడానా? ఓకే. ఇప్పుడు మార్కెట్ కి వెళ్ళి ఫిష్ మార్కెట్ లో చూడాలి ఎలాంటి చేపలు ఉన్నాయో, చూసి అక్కడ నచ్చిన చేపలు ఏమైనా తీసుకురావాలి. పెద్ద
మార్కెట్ కి అయితే వచ్చేసాము. మరి లోపలికి వెళ్ళి చూడాలి ఏ రకం చేపలు ఉన్నాయో, అసలు ఏమున్నాయో అనేది. బండి మీద వస్తుంటే చలికి అసలు నాకు మాటలే రాలేదు. చేపల మార్కెట్ కి వస్తే చాలా కంపు కంపు. ఈ రొయ్యలు చూడండి ఎంత ఉన్నాయి, లాబ్స్టర్స్ గల చాలా పెద్దగా ఉన్నది. ఈ లాబ్స్టర్ కిలో 3000 అంట. 500 అంట కిలో. అది వంజరం అంటారు కదా మన సైడ్, అది అనమాట. ఫ్రై చేసుకుంటే బాగుంటది. రొయ్యలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. కిలో కిतना 1000 రూపాయలు అంట కిలో. రొయ్యలు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి. ఇవి 800 అంట, ఇవైతే 1000 రూపాయలు అంట. ఏ వాళ్ళ అచ్చా, ఇవి కూడా 1000 రూపాయలు అంట, ఇవి 1000 రూపాయలు అంట. ఇవైతే పెద్ద పరిగెలు. ఏ కిలో కిतना కిలో 400 అంట. మా సైడ్ అయితే 10-20 రూపాయలకి ఎంత ఇచ్చేస్తారు అంతే. ఇక్కడైతే అవే రేట్ ఎక్కువ అనమాట. ఈ రోజు సండే అవడం వల్ల మార్కెట్ లో కొంచెం జనాలు బానే ఉన్నారు. మా బావేమో చేపల మార్కెట్ మొత్తం నాకు తిప్పేస్తున్నారు ఏదో ఒకటి తీసుకోకుండా. కాసేపటికేమో వంజరం తీసుకుందాం అంటారు, కాసేపటికేమో కొరమీన్ తీసుకుందాం అంటున్నారు. ఏది ఫైనల్ చేయట్లేదు. ఈ చేప అయితే ఎంత పెద్దగా ఉందో. ఈ చేపలు చూడండి ఆరెంజ్ కలర్ లో భలే బాగున్నాయి. ఆ పక్కన ఉన్న చేపలకి ఏవో జబ్బు వచ్చినట్టు అదొక కలర్ లో ఉన్నాయి అనమాట అవి. ఈ చేపలు కూడా చూడడానికి పాంప్లెట్స్ లాగే ఉన్నాయి, కానీ ఇవేవో డిజైన్ గా ఉన్నాయి, భలేగా ఉన్నాయి చూడడానికి. ఫైనల్ గా మేమైతే కొరమీన్ చేప అయితే తీసుకుంటున్నాము. 2 చేపలు అయితే 1350 గ్రాములు ఉన్నాయి. ఒక చేప తీసుకుంటే ఏమో సరిపోదనేసి 2 చేపలు తీసుకుంటున్నాము. కేజీ కొరమీన్ చేపలు 350 రూపాయలు అంట. ఇక్కడ వేరే దగ్గర అయితే కొంచెం పెద్ద చేప ఉంది, ఆ ఒక్కటే మాకు సరిపోద్ది. కానీ ఆ ఒక్కటే అడిగితే వాళ్ళేమో కేజీ 550 అంటున్నారు. అందుకోసమని ఇంకెక్కడికే వచ్చి మళ్ళీ తీసుకుంటున్నాము. ఇందాక మేము అడిగాము, ఇదిగోండి ఇక్కడ ఉన్న కొరమీనే. ఇదైతే 550 చెప్పారు, కొంచెం పెద్ద సైజ్ లో ఉందనేసి. ఎలాగో మార్కెట్ కి వచ్చాం కదా అనేసి కొన్ని కూరగాయలు అవన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోతున్నాం ఇంటికి. ఇప్పుడు టైం అయితే 10:15 అవుతుంది. అయినా కానీ ఫుల్ మంచు పడుతుంది, ఇంకా క్లౌడీగా ఉంది, కొంచెం కూడా ఎండ ఏమీ రాలేదనమాట. ఇంకా మేమైతే మార్కెట్ నుండి చేపలు, వెజిటేబుల్స్ అలాగే ఇదిగోండి కొన్ని ఫ్రూట్స్ కొనుక్కొని అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. చల్ల గాలేసేస్తుంది. ఈ చల్లటి గాలికి అసలు మాటలు కూడా రావట్లేదు. మా పిల్లలిద్దరికి కూడాను ఇంట్లో ఉండి చదవమన్నాము. నేను మా బావ మార్కెట్ కి వెళ్ళాము. ఇంకా వచ్చాక అడుగుతామన్నాము. చదివారా? వచ్చా? అడగాల? అడుగు బావ వీళ్ళిద్దరికి. బుక్ క్లోజ్ చేయండి. ఫస్ట్ చిన్నడు చెప్తాడు. చెప్పరా? My mommy sweet mommy, you are the best mother. My mommy sweet mommy, you make me feel better. My mommy sweet mommy, mommy, you can't see me in tears. My mommy sweet mommy, it's you who always care. Oh, good, good, good. My mommy sweet mommy, you are the best mother. My mommy sweet mommy, you make me feel better. My mommy sweet mommy, can't see me in tears. My mommy sweet mommy, it's you who always. Thank you. Good, good, good. అయితే నేను గ్రేటా? నేను స్వీట్ మమ్మీ ఏనా మీకు? Yes. మరి డాడీ? డాడీ ఆల్సో. మేము మార్కెట్ నుండి వచ్చిన తర్వాత మా పిల్లలకి ఆరెంజెస్ ఇస్తే తినేసి పార్క్ వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత చేపలన్నింటినీ కూడా నీట్ గా క్లీన్ చేసి పెట్టేసి ఫ్రెష్ అయిపోయాను. ఇప్పుడు లేట్ చేయకుండా ఇంకా వాటర్ స్టార్ట్ చేయాలి. మా గార్డెన్ లో మామిడి చెట్టుకి మామిడికాయలు అయితే ఉన్నాయి. ఒకటి కొంచెం పెద్దగా ఉందన్నమాట. ఇంకా నేను సింపుల్ గా కొరమీన్ పులుసులో ఇంకా బెండకాయలు అలాగే మామిడికాయ వేసి అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మామిడికాయ అయితే తీసేస్తాను. అదిగోండి ఆ ఎరక్ కనిపిస్తుంది కదా, అదైతే కొంచెం పెద్ద సైజ్ లోనే ఉంది మామిడికాయ. మిగిలినవన్నీ కూడా కొంచెం చిన్న చిన్న సైజ్ అనమాట. ఇప్పుడు ఆ ఎరకలో ఉన్న మామిడికాయని అయితే తీయాలి. మామిడికాయ అయితే తీసేసాను. కర్రతో కొట్టేసరికి మా గార్డెన్ లో పడి అలా పగిలిపోయింది. ఎలాగో ఇప్పుడు వండేస్తానులేండి, ఇంకా ప్రాబ్లమే లేదు పగిలిపోయినా. ఇదిగోండి ఈ విధంగా అయితే మంచిగా చేపలను అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. కొరమీన్ చేప. ఇప్పుడు ఇందులోనే నేను కొంచెం అంతా పసుపు వేస్తున్నాను, టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు అలాగే కారం కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిపేసి సైడ్ కి పెట్టుకుందాము. చేప ముక్కలకైతే ఇలాగా ఉప్పు పసుపు కారం అయితే పట్టించేసాను. ఇవైతే సైడ్ కి పెట్టేస్తాను. ఇప్పుడు నేను చేయబోయే కొరమీన్ చేపల పులుసుకి ఒక మసాలా రెడీ చేసుకోవాలి. ఇంకా మసాలా కూడా రెడీ చేసుకుంటాను. మసాలా కోసం ఇదిగోండి 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కొంచెం వెల్లుల్లి, అలాగే కొన్ని అల్లం ముక్కలు, కొన్ని ఎర్రుల్లిపాయ ముక్కలు అనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడాను మిక్సీ జార్ లో వేసేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. అవసరం అనుకుంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను. కొరమీన్ చేపల పులుసు అయితే నేను మట్టి కుండలో వండాలి
వేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే కొంచెం అంతా నువ్వుల నూనె వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయింది. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి చీలికలు వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది కాస్త ఫ్రై అవనివ్వాలి. ఉల్లిపాయలు వేసేసి బాగా ఫ్రై చేస్తున్నాను కదా. నెక్స్ట్ ఇందులోనే కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మా తమిళ ఫ్రెండ్ గార్డెన్ లో, తర్వాత ఇక్కడ మా క్వార్టర్స్ చాలా క్వార్టర్స్ లో అయితే కరివేపాకు అయితే ఉంది. కానీ ఈ మంచు వల్ల అనుకుంటాను మొత్తము కూడా ఆకు కొంచెం మచ్చలు మచ్చలుగా అయిపోయి పాడైపోయింది. అందుకోసమనే నేనైతే కరివేపాకు ఇప్పుడు వేయట్లేదు. ఈ రోజు సండే, నాకు ఎక్సర్సైజ్ ఏమీ లేవన్నమాట. అందుకోసమనే హ్యాపీగా ఏదో నాన్ వెజ్ తెచ్చుకొని వండుకొని తిందామని ఫిక్స్ అయ్యి నాన్ వెజ్ తెచ్చుకున్నాము. ఇంకా చాలా మంది అయితే అక్క మీరు పండగకి ఊరు వెళ్ళరా, మీరు ఎప్పుడు వెళ్తారు అనేసి కూడా అడుగుతున్నారు. మేమైతే January 11th అయితే బయలుదేరాలనుకుంటున్నాము. ఉల్లిపాయలు అయితే మంచి బ్రౌన్ కలర్ లోకి అయితే వచ్చాయి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోనే మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, ఈ పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయినంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ లో అల్లం వెల్లుల్లి వేసి పేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఇంకా మనం సెపరేట్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి పేస్ట్ అయితే ఫ్రై అయిపోయింది అనమాట. చుట్టూరా ఆయిల్ అయితే పైకి తేలుతుంది. ఇలా పైకి తేలినంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అసలు పచ్చివాసన అనేది వండకూడదు అనమాట. ఇలా బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులోనే టమాటా ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను. అలాగే మిక్సీ జార్ లో కొంచెం వాటర్ వేసేసి ఇంకా వాటర్ కూడా ఇందులోనే వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ టమాటాలు బాగా మగ్గాలి. కాసేపు మూత పెట్టేద్దాము. మూత పెట్టి కాసేపు అయ్యింది. ఇదిగోండి టమాటాలు కూడా మంచిగా మగ్గిపోయాయి. ఆయిల్ కూడా పైకి తేలింది. టమాటాలు మగ్గిపోయాయి. కావాలనుకుంటే టమాటా పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే టమాటా ముక్కలుగానే వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా కలుపుకుందాము. చేప అనేది ఇలా పచ్చిగా ఉండేటప్పుడు కలుపుకోవచ్చు గరిటతో. చేప ముక్కలు పచ్చిగా ఉండేటప్పుడు మంచిగానే కలుపుకోవచ్చు. తర్వాత నార్మల్ చేపలతో కంపేర్ చేసుకుంటే ఈ కొరమీన్ చేప అనేది కాస్త ముక్క గట్టిగానే ఉంటది కాబట్టి ప్రాబ్లం లేదు. మీడియం టు లో ఫ్లేమ్ లో ఈ చేప ముక్కల్ని ఇలా స్లోగా కలుపుకుంటూ కాసేపు ఉడికించుకోవాలి. చేప ముక్క అనేది అసలు ఇంక పచ్చి వాసనే వండకూడదు అనమాట. ఇలాగా ఉడికిపోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనము చింతపండు రసం వేసుకుందాము. చింతపండు రసం అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే పులుపుని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. మనము చేపలు మ్యారినేట్ చేసేటప్పుడు ఓన్లీ చేపలకు సరిపడేటట్టే వేసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఈ పులుసుకు సరిపడేటట్టు ఉప్పు వేస్తున్నాను. అలాగే కొంచెం అంతా పసుపు, నెక్స్ట్ కారం కూడా 1 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకుందాము. గరిటెతో కలపడం అవ్వట్లేదు అనేసుకొని నేను కుండతో మొత్తం తిప్పేశాను. ఇదిగోండి ఈ విధంగా మంచిగా కలిసిపోయింది. ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఈ చేపల పులుసుని ఉడికిద్దాము. ఒక సైడ్ చేపల పులుసు అవుతుంది, ఇంకొక సైడ్ అయితే వైట్ రైస్ పెట్టాను. రైస్ అయితే ఉడుకుతుంది. ఈ చేపల పులుసు కాసేపు ఉడికే లోపల మామిడికాయ అలాగే బెండకాయలు అయితే కట్ చేసుకుంటాను. చేపల పులుసు అయితే కాసేపు ఉడికింది. ఇదిగోండి చక్కగా ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు ఇదే స్టేజ్ లో కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసేసుకుంటున్నాను. అలాగే మామిడికాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. మా చెట్టు మామిడికాయ అయితే బాగా పుల్లగా ఉంటది. అందుకోసమనే నేనైతే కొంచెమే చింతపండు రసం వేసుకున్నాను. ఎందుకంటే మామిడికాయ పులుపు కూడా కొంచెం ఈ పులుసులో దిగుద్ది కాబట్టి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఇంకాసేపు ఉడికించుకుందాము. ఇదిగోండి మనము లాస్ట్ లో వేసిన మామిడికాయ ముక్కలు అలాగే బెండకాయ ముక్కలు అయితే చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఫైనల్ గా కొత్తిమీర వేసేస్తే చాలు. ఇంకా కొరమీన్ చేపల పులుసు అయితే రెడీ అయిపోద్ది. ఇంక ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. కానీ ఇంకా కుండలోని వేడికి చూడండి ఇలా చేపల పులుసు అయితే ఉడుకుతుంది. మూత పెట్టేసి కాసేపు వదిలేద్దాము. ఇంక తినేసి టేస్ట్ ఎలాగుంది అనేది చెప్తాము. చేపల పులుసు వేడి మీద ఉండేటప్పుడు అసలు ఆయిలే వేయలేదు అన్నట్టు ఉంది కదా. కానీ కాస్త చల్లారేసరికి మనకు ఆయిల్ అనేది పైకి తేలుతుంది. మా డైటీషియన్ కూడాను వీలైనంత తక్కువ ఆయిల్ వేసుకొని ఇంకా వంట అంతా చేసుకోమన్నారు. అందుకోసమే నేనైతే కొంచెం తక్కువ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. అంతకు ముందు నుండి కూడాను నేను మరీ ఎక్కువ ఆయిల్ కూడా యూజ్ చేసేదాన్ని కాదు కుకింగ్ లో. ఇప్పుడు దానికంటే ఇంకా తగ్గించేసే ఇంకా వాడుతున్నాను అనమాట. నా వంట అంతా కంప్లీట్ అయ్యేసరికి మా పిల్లలు పార్క్ నుండి వచ్చేసారు. ఇంకిద్దరు ఫ్రెష్ అయిపోయారు. అమ్మ ఈ రోజు ఏముండింది రచిన్? చేపల పులుసు. అది ఆ చేప పేరు ఏం పేరు తెలుసా? కొరమీను చేపల పులుసు. చూడడానికి అయితే కలర్ఫుల్ గా ఉంది. అదే ఇంకేట అనలేదా అని చూస్తున్నా. ఎందుకంటే చేపల పులుసు రెడీ. నెక్స్ట్
వైట్ రైస్. ఇంకా నాకైతే సలాడ్ లోకి క్యారెట్, మా పిల్లలకి మా బావకి ఏమో బ్రొకోలీ స్టీమ్ చేసి సాల్ట్ వేసాను అనమాట. ఇంకా నేనైతే డైలీ కుకుంబర్ అలాగే క్యారెట్ తింటున్నాను. కుకుంబర్లు ఈ మధ్య ఏంటంటే తొక్క గీసి ఇలా రబ్ చేసి తిన్నా గానీ చాలా చేదుగా వస్తున్నాయి. అందుకోసమని ఇప్పుడైతే ఇంకా కుకుంబర్ కొనలేదు. కేజీ కుకుంబర్ కొంటే అందులో 3-4 బాగుంటున్నాయి, మిగతా చేదుగా తినలేకపోతున్నాం అసలు. తినలేకపోతున్నాం. అందుకే కొన్ని రోజులు గ్యాప్ ఇద్దామని తినట్లేదు. ఇదిగోండి చేపల పులుసు, బెండకాయ మామిడికాయ వేసేసి ఇదిగోండి ఈ బౌల్ రైస్ అయితే నేను తింటున్నాను అనమాట. కరెక్ట్ గా ఇలా బౌల్ తో వేసేసుకుంటే ఇదేమో 150 గ్రామ్స్ రైస్ అవుతుంది. ఉడికించిన తర్వాత 150 గ్రామ్స్ రైస్ తీసుకుంటున్నాను. ఇదనమాట నేను తింటున్న రైస్. ఇంక ఈ కప్పుతో కప్పుడే తింటున్నాను అనమాట. దీంతోనే ఈక్వల్ క్వాంటిటీగా ఏదన్నా వెజ్ కర్రీ ఉంటే వెజ్ కర్రీ తీసుకుంటున్నాను. ఇప్పుడు వెజ్ కాదు కాబట్టి నాన్ వెజ్ కాబట్టి ఇప్పుడు ఒక 2-3 చేప ముక్కలు వేసుకుంటాను. చేప ముక్కలు అందులో వెజిటేబుల్స్ కూడా వేసుకో. ఫస్ట్ అయితే మా బావ టేస్ట్ చేస్తారు. ఎలాగుందో చెప్పు బావ తినేసి. వేడిగా ఉంది ఇప్పుడైతే. పులుసు టేస్ట్ అయితే సూపర్ ఉంది. ముక్క కూడా బాగా పట్టింది, బాగుంది. ఇంకా పులుసు కూడా వేడిగా ఉంది, అన్నం కూడా వేడిగా ఉంది. కాస్త పులుసు చల్లగయ్యాక తింటే ఇంకా బాగా తెలుస్తుంది టేస్ట్. టేస్ట్ అయితే చాలా బాగుంది. చేపల పులుసు ఎక్కువ మసాలా ఏం లేకుండా సింపుల్ గా. ఆయిల్ కూడా మరి ఎక్కువేం వేసేలేదు పైకి తేలేంత వరకు. ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేసి ఎలాగుందో చెప్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. పుల్లగానే ఉంది కదే మామిడికాయ, ఇంకా పుల్లగా లేదు, లైట్ గా ఉంది అంటున్నావు. ముక్క కూడా చాలా బాగుంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా మళ్ళీ ఎక్కువ అన్నం పెట్టుకునే ఆప్షన్ నాకు లేదు కాబట్టి ఈ కొంచెం అన్నంనే మంచిగా ఆస్వాదిస్తూ తినాలి. నెక్స్ట్ మనం ఇలాగా ప్లేట్ అంతా పెట్టుకున్న తర్వాత వాళ్ళకి ఫోటో కూడా తీసి పెట్టాలి. ఇది నా లంచ్, ఇది నా డిన్నర్, ఇది నా టిఫిన్ ఇది అని. వాళ్ళు ఏమన్నా ఇంకా యాడ్ చేయాలంటే యాడ్ చేయమంటారు, వద్దు అంటే మానేయాలి, అలాగనమాట. ట్రై చేస్తున్నాను, చూద్దాం ఏమైతుందో. నేను చెప్పినట్టు ఇలా పులుసు అయితే ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుద్ది. టేస్ట్ అయితే బాగుంది. ఇలా మామిడికాయ బెండకాయ వేసి చేస్తే దీని టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటది. నేను తినేసాను, ఇంకా మా పిల్లలకి ఇప్పుడు తినిపిస్తున్నాను. ఈ లోపల ఇల్లు బ్రొకోలీ తిన్నారనమాట, స్టీమ్ చేసిన బ్రొకోలీ. పెద్ద నచ్చిందా నీకు చేపల పులుసు? అందరము లంచ్ చేస్తాము, మేము లంచ్ చేస్తున్నాము. మధ్యలో ఒక పార్సల్ అయితే వచ్చిందనమాట. తెరది ఇదిగోండి, ఇదే అనమాట పార్సల్. మా పిల్లలకేమో పండగ బట్టలు ఫస్ట్ క్రై లో ఆర్డర్ చేసాము. ఎలాగున్నాయి అంటే ఓపెన్ చేసి చూడాలి. ఏదైనా పార్సల్ వచ్చిందంటే అది ఓపెన్ చేసి చూసేయాలి, లేదంటే ఆతృత ఆగదనమాట. లాస్ట్ ఇయర్ సంక్రాంతి పండగకి ఇక్కడ బట్టలు కొనలేదు, ఊరెళ్ళాము. శ్రీకాకుళంలో వెతికితే శ్రీకాకుళంలో దొరకలేదు. ఫైనల్ గా పాతపట్నం స్నేహ షాపింగ్ మాల్ లో తీసుకున్నాము. అవి కూడా పెద్ద మంచి, అంటే మాకు మనస్ఫూర్తిగా నచ్చి తీసుకోలేదు బట్టలు, ఎవరు తీసుకోవాలి కదా అనేసి తీసుకున్నాము. ఆరెంజ్ బ్రౌన్ కలర్. ఎస్, మాధవి అప్పుడు కంచిలో ఒక శారీ తీసుకుంది, అది ఇప్పుడు దాకా కట్టుకోలేదు, పండగ కట్టుకుంటుందంట మా పిల్లలకు కూడా, అందుకని ఆ కలర్ తీసుకుంది. కొంచెం మ్యాచ్ అవుద్ది అనేసి తీసుకున్నాము. వచ్చిందా? రెండు. ఓకే. ఇంకా ఈ షర్ట్ లోపల టీ షర్ట్ కూడా వేసుకోవడానికి, టీ షర్ట్ కూడా కాంబో అనమాట. ఈ రెండు కలిపి బాగున్నాయి. 500 ఎంత పడింది ఒకటి, రెండు కలిపి 550 పడింది. లోపల స్లీవ్లెస్ టీ షర్ట్ లాగా వస్తుంది, పైన ఏమో ఫుల్ హ్యాండ్స్ షర్ట్. ఒకసారి వేసుకుంటారా? ఇదిగోండి ఇలాగనమాట, ఇలాగ స్టైల్ గా వేసుకోవచ్చు. లేదంటే మనం ఓన్లీ షర్ట్ లాగా వేసుకోవాలంటే బటన్స్ పెట్టేసి లోపల టీ షర్ట్ ఏమో ఎలాగా వింటర్ తర్వాత సమ్మర్ కాబట్టి స్లీవ్లెస్ సెపరేట్ టీ షర్ట్ గా కూడా వాడేయచ్చు. 500 కంటే బెటరే. బాగున్నాయి స్టైల్ గా, లేటెస్ట్ బాగున్నాయి. కింద జీన్స్ వేస్తే అదిరిపోద్ది. నా శారీ కూడా చూపిస్తాను. అంటే నా శారీతో కంపేర్ చేస్తే వీళ్ళు కొంచెం డల్ కలరే, ఆరెంజ్ కలర్. కానీ ఓకే, కొంచెం వెళ్ళండి అమ్మ దగ్గరికి, వెళ్ళండి అమ్మ దగ్గరికి. కొంచెం పర్లేదు, మ్యాచ్ అవుతుంది. వీటితో పాటు వేరే షర్ట్లు కూడా ఆర్డర్ చేసాము, 2 షర్ట్లు అనమాట. అవి అయితే ఇంకా రాలేదు, ప్రస్తుతానికి ఒక ఐటమే వచ్చింది. మా పిల్లలకి పండగ బట్టలు అయితే ఆన్లైన్ లో అయిపోయినాయి ఆల్రెడీ. మా బావ అయితే పడుకున్నారు, మా పిల్లలకి అయితే ఇప్పుడు హోంవర్క్లు చేపిస్తున్నాను. మా పిల్లలిద్దరు హోంవర్క్లు అయిపోయాయి. ఇంక రేపు స్కూల్ కి కావాల్సిన బుక్స్ అన్ని సర్దేసుకున్నారు. మార్నింగ్ చెప్పారు కదా మై మమ్మీ పోయము, అది విత్ యాక్షన్ తో నేర్చుకొని రమ్మన్నారు. ఇప్పుడైతే యాక్షన్ నేర్పించాను, చేయండి అమ్మా. Sweet mommy, you can't see me in tears. My mommy, sweet mommy,
you always carry. గుడ్. రేపు మ్యామ్ అడిగేటప్పుడు ఎలాగే చెప్పాలి, ఇంకా లౌడ్ గా చెప్పాలి, ఓకేనా? ఇంకా స్వీట్ పొటాటోస్ ని నేను ఓవెన్ లో పెట్టాను అనమాట, ఉడికించకుండా. అసలు అవుతాయా అవ్వ అనేసి ఓవెన్ లో అయితే 20 minutes ఇలా పట్టింది, బట్ ఉడికినట్టే ఉన్నాయి. ఇదిగోండి, అంటే కొంచెం ఇట్లా నొక్కితేనే మెత్తగా తెలుస్తున్నాయి. చూద్దాము. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కొంచెం వేడిగా ఉన్నాయి కాస్త. అబ్బా, ఏ కాలుతుంది చేతి. ఇదిగోండి, లోపల అయితే మంచిగా ఉడికిపోయింది. ఇంకా ఇవి కాస్త చల్లగైతే మా పిల్లలకైతే ఇస్తాను. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ నాకు మా పిల్లలకి ఇవే అనమాట, స్వీట్ పొటాటోస్. చాలా మెత్తగా ఉడికింది స్వీట్ పొటాటో. నెక్స్ట్ ఓవెన్ లో పెట్టి వాటర్ ఏమీ వేయకుండా అలాగా అది రోస్ట్ చేశాను కదా, కొంచెము స్మోకీ ఫ్లేవర్ తో కాల్చిన ఫ్లేవర్ వస్తుంది అనమాట. బాగున్నాయి. అసలు అవుతాయా అవ్వ అనేసి నేను కొంచెమే ఓవెన్ లో పెట్టి ట్రై చేశాను. ఇంత బాగా అవుతాయి అనుకోలేదు. ఇలాగా చేయడం ఫస్ట్ టైం. మా బావ అయితే పడుకొని లెగిసారు. బాబా, స్వీట్ పొటాటో ఓవెన్ లో పెట్టా, అంత బాగా వస్తాయి అనుకోలా, లేదంటే ఎక్కువే పెట్టేదాన్ని. కాల్చిన ఫ్లేవర్ వస్తుంది చూడు, భలేగున్నాయి ఉడకబెట్టిన కంటే కదా. నాకు ఎంత బాగా అవుతాయి అనుకోలే, జస్ట్ ట్రైల్ వేద్దాము అనేసుకొని పెట్టా, చాలా బాగా వచ్చాయి. ఇప్పుడైతే అందరము సిటీ సెంటర్ వెళ్ళడానికి అయితే బయలుదేరాము. మా పిల్లలకైతే ఆన్లైన్ లో షర్ట్లు అయితే ఆర్డర్ చేసాం గానీ కింద జీన్సులు కొనలేదు. అలాగే ఎక్కడికి వెళ్ళినా గానీ చెప్పులు ఒకటే అయిపోతున్నాయి. అందుకోసమనే ఇంకా చెప్పులు కూడా మంచి లేవనేసి చెప్పులు కూడా తీసుకుందాం అనుకుంటున్నాము. తర్వాత అలాగా నేను కూడాను నచ్చితే తీసుకుంటాను. మా బావకు కూడా షర్ట్లు, నాకైతే శారీ ఉంది, మా పిల్లలకి ఆన్లైన్ లో షర్ట్లు అయిపోయాయి. మా బావకు కూడా ఏమన్నా షర్ట్లు చూద్దాం అనేసి బయలుదేరుతున్నాం అనమాట. ఆల్రెడీ మా బావ అయితే కార్ తేడానికి వెళ్ళారు, ఇంక మేము కూడా వెళ్ళిపోతాము. ఫస్ట్ సిటీ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ అవుతుంది, ఏం ప్రోగ్రామ్ ఏంటో. এবার আমি রিকোয়েস্ট করব যে প্রত্যেকটা কন্টেস্টেন্টের জন্য মিষ্টি বিশ্বাস ট্রাক నెంబర్ 111 ఇక్కడైతే ఏదో ప్రోగ్రామ్ కూడా అవుతుంది. ఆ ప్రోగ్రామ్ దగ్గర కాసేపు నిల్చున్నాము. ఇంక మాకు మళ్ళీ వెళ్ళేసరికి లేట్ అయిపోద్ది అనేసి లోపలికి అయితే వచ్చేసాము. ఫస్ట్ మా పిల్లలకు చెప్పులు చూడాలనుకుంటున్నాం కాబట్టి ఖాదీంకి అయితే వచ్చాము. చూద్దాం ఇక్కడ మా పిల్లలకు చెప్పులు సెట్ అవుతాయి అబ్బో. ఇదిగోండి, ఈ చెప్పులు అనమాట మా పిల్లల దగ్గర ఉన్నాయి, ఆల్రెడీ వేసుకుని వచ్చారు. అవే వేరేవేమన్నా చూద్దాం. ఇక్కడైతే ఎక్కువ ఆప్షన్లు మాకు కనిపించట్లేదు, అందుకోసమనే ఇంకా వేరే షాప్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాము. పద వేరే షాప్కి వెళ్దాం పద. ఇప్పుడైతే ట్రెండ్స్కి వచ్చాము, చూద్దాం ఎక్కడేమన్నా ఉంటాయేమో. అదిగో లాస్ట్కి వెళ్ళిపోవాలి నీవి పద. ఎక్కడ ఎక్కువ ఆప్షన్ లేనట్టున్నాయి. ఇదిగోండి, ఈ చెప్పులు అయితే ఆల్రెడీ ట్రైల్ వేసాడు మా పెద్దోడు. నచ్చాయారా? నచ్చాయి. మా చిన్నోడేమో అమ్మ నాకు స్పైడర్ మ్యాన్ చెప్పులు కావాలని ఇదిగోండి ఈ చెప్పులు చూపిస్తున్నాడు. మా చిన్నోడేమో రెడ్ ట్రై చేశాడు, నాకేమో ఈ రెడ్ బాగా నచ్చింది. ఆ గ్రీన్ కంటే రెడ్ లో దొరికిపోయింది. అమ్మయ్య, ఇద్దరికి నా మాట లేకపోతే నా మాట ఎలాగైపోద్ది. ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నా మాట అయిపోయింది అంటున్నావు. 500 అంట, ఇప్పుడు ఇద్దరికి 1000 రూపాయలు చెప్పులు. లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు ఇదిగోండి నేను ఇలాంటి చెప్పులే తీసుకున్నాను అనమాట. ప్రెసెంట్ నా దగ్గర అయితే ఈ చెప్పులు అయితే ఉన్నాయి. అప్పుడు 2000 ఎంత అయినాయి, 2000 ఆఫర్లో అదిగోండి 1800. అప్పుడు కూడా సేమ్ ఇంతే ఆఫర్లో 1500 1600కి వచ్చినట్టున్నాయి. మా పిల్లల చెప్పులు చిటికలో అయిపోయినాయి ఫాస్ట్ గానే, ఎక్కువ టైం ఏం పట్టలేదు. ఇప్పుడు బట్టలకి వెళ్తే మా బావ షర్ట్లకి ఎంత టైం పట్టిద్దు. ఇంకా మ్యాక్స్ కి అయితే వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు మా బావ, వాళ్ళకి పొడుగున్నదే తీసుకోవాలి, కరెక్ట్ సరిపోయింది తీసుకుంటే సంవత్సరం కూడా కదా 6 మాసాలకే పొట్టు అయిపోద్ది. పొద్దున్న ఆర్డర్ చేసాం కదా, ఆరెంజ్ కలర్వి వచ్చాయి. దానికి ఎందుకు ఇది బాగుంటుందా బాగోదని అడుగుతాండ్రు. ఇప్పుడైతే ప్యాంట్లూన్స్కి వచ్చాము. మా పిల్లలకి బట్టలేమో గానీ మా బావకి నాకు బుర్ర తిరుగుతుంది. ఏడు చూసాడు, ఎక్కడ ఏడు చూసాడు. ఐరన్ మ్యాన్లు మీకు ఎలాంటివే కనిపిస్తాయి. ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్. పదండి, మ్యాక్స్ లో చూసాము, ప్యాంట్లూన్స్ లో చూసాము. ఇప్పుడు స్మార్ట్ బజార్ కి వచ్చాము. ఇక్కడ కూడా మా పిల్లలకి జీన్స్ అయితే సెట్ అవ్వలేదు. ఆన్లైన్ బెస్ట్. స్మార్ట్ బజార్ లోకి వెళ్ళి మా పిల్లలకి జీన్సులు దొరకలేదు, కానీ మా బావ కదా మా పిల్లలిద్దరికి కార్లు కొన్నారు. కార్లు ఇంట్లో ఉన్నవి సరిపోవు. ఈ సంవత్సరం తొలేతది. హ్యాపీ అవుతారు. ఒక కార్ 170 రూపాయలు అంట, ఇద్దరికి 2 కార్లు. తర్వాత ఒక డార్క్ ఫ్యాన్సీ బిస్కెట్ ప్యాకెట్ తీసుకుని బయటకు వచ్చాము. హార్ట్ వీల్స్ సరే పదండి ఇంకా ఫ్రెండ్స్ లాస్ట్. ఇక్కడ దొరికితే దొరికాయి, లేదంటే ఇంటికి వెళ్ళిపోతాము. ఆల్రెడీ టైం అయితే 8 అయిపోతుంది.
పద ఫాస్ట్ గా చూడాలి ఎక్కడన్నా దొరుకుతాయి దొరకదు. లాస్ట్ టైం నేను ఇదిగోండి ఈ స్వెటర్ అయితే ఇక్కడే తీసుకున్నాను. చాలా షాపులు తిరిగి తిరిగి వచ్చి ఫైనల్ ఇక్కడ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మా పిల్లల జీన్స్ కూడా అదే పరిస్థితి అయింది. అన్ని షాపులు తిరిగి ఫైనల్ గా ఈ ట్రెండ్స్ కి వచ్చాము. ఈ ట్రెండ్స్ లోనే మా పిల్లలకి జీన్స్ అయితే దొరికింది. మా పిల్లలకి జీన్స్లతో పాటు మా బావ కూడా షర్ట్లు తీసుకున్నారు. ఆ తర్వాత నేను లెగ్గిన్ చున్నీ తీసుకున్నాను. ఇంకేమి వేరే బట్టలు అయితే ఏం నేను తీసుకోలేదు. నెక్స్ట్ మా అన్నయ్యలు కూడాను పండగకి అయితే ఊరు వస్తున్నారు అనమాట. ఆల్రెడీ ఊరు వెళ్ళిపోయారు కూడాను. ఈ రోజు దిగారు ట్రైన్. ఇంకా మా మేనల్లుడు కూడా ఒక డ్రెస్ అయితే తీసుకున్నాము, ఒక షర్ట్ ఒక జీన్స్. మొత్తం కలిపి మా బావేమో అక్కడ బిల్లింగ్ దగ్గర ఉన్నారనమాట, బిల్లింగ్ చేపిస్తున్నారు. ఇక్కడైతే ఆఫర్ ఉందనమాట. 3499 రూపాయలు ఏవైనా కొన్నాం అనుకోండి, మళ్ళీ సేమ్ అదే అమౌంట్ మనం ఫ్రీగా కొనుక్కొని వెళ్ళొచ్చు అనమాట. అంటే ఫ్రీగా తీసుకొని వెళ్ళొచ్చు. ఎంత అమౌంట్ అయితే కొంటామో అంత అమౌంట్ మళ్ళీ ఫ్రీగా ఇస్తున్నారు. అందుకోసమనే తీసేసుకున్నాం ఇక్కడే. ఇప్పుడైతే ట్రెండ్స్ లో షాపింగ్ ఫెస్టివల్ ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి అనమాట. మా పిల్లలు 5 years ఉన్నంత వరకు కూడాను మా షాపింగ్ ఎక్కువ కూడాను మ్యాక్స్ లో అయిపోయేది. ఇప్పుడేమో అక్కడ మెయిన్ జీన్స్లు దొరకట్లేదు అనమాట. ఇంకా అటు ఇటు తిరగాల్సి వస్తుంది. లాస్ట్ టైం కూడా ట్రెండ్స్ లోనే తీసుకున్నాము, ఇప్పుడు కూడా ఇంకా ట్రెండ్స్ లోనే తీసుకున్నాము. ఇంకెళ్ళిపోతున్నాము. నాకంటే ముందు పరిగెడుతున్నారు తిరిగి తిరిగి. నాకేమో అలసట వచ్చేసింది. ఇదిగోండి ఇక్కడ ప్రోగ్రామ్ కూడా అయిపోయింది. అందరు ఇటోళ్ళు వెళ్ళిపోతాండ్రు. ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి టైం అయితే 9:15 అయిపోయింది. ఇంకా ఆల్రెడీ నేను మధ్యాహ్నమే శనగలు అయితే నానేసాను. కాబోలి శనగలు అంటారు కదా పెద్దవి, అవి అయితే నానేసి వెళ్ళిపోయాను అనమాట. వచ్చాక సలాడ్ చేసుకోవచ్చు అనేసి ఇంక ఇప్పుడు ఫాస్ట్ గా అవి కుక్కర్ లో పెట్టేసి ఉడికించేస్తాను. ఇంకా మా పిల్లలకి అంటారా మధ్యాహ్నం వండిన రైస్ ఉంది, తర్వాత చేపల పులుసు ఉంది. మా పిల్లలకి సెట్ అనమాట. ఫాస్ట్ గా సలాడ్ అయితే చేస్తాను. నాకు మా బావకేమో సలాడ్, మా పిల్లలకేమో మధ్యాహ్నం మిగిలిపోయిన చేపల పులుసు అలాగే వైట్ రైస్ అనమాట. ఇదిగోండి నేనేమో ఒక పక్క సలాడ్ తింటూ ఇంకొక సైడ్ అయితే మా పిల్లలకి అన్నం తినిపించేస్తాను. ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయింది కదా అనేసి ఫాస్ట్ గా ఇంకా డిన్నర్ చేసేసాం అనమాట. ఇంక మేము ఏమేమి కొనుక్కున్నాం అనేది చూపిస్తాను. నేనైతే ఎక్కువేం కొనుక్కోలేదులేండి. ఈ రెండు అయితే మా బావకి షర్ట్స్ అనమాట. ఒకటేమో అదొక ఇది గ్రీన్ కూడా చెప్పలేకపోతున్నా, పిస్తా గ్రీన్ లాగే ఉంది కానీ కొంచెం ముద్రగా ఉంది. తర్వాత ఒక చెక్స్ షర్ట్. తర్వాత మా పిల్లలిద్దరికి కూడాను 2 జీన్స్లు తీసుకున్నాము. పొద్దున వేసి చూపించాం కదా ఫస్ట్ పేళ్ళు ఆర్డర్ చేసిన ఆరెంజ్ షర్ట్స్ కి కింద జీన్స్ అయితే ఇవన్నమాట. ఇంకా నేనైతే ఒక లెగ్గిన్ అలాగే ఒక చున్నీ తీసుకున్నాను మెరూన్ కలర్ లో. తర్వాత మా యోక్షిత్ కి మా మేనల్లుడికేమో ఇదిగోండి ఈ బ్లూ కలర్ షర్ట్ అండ్ ఒక జీన్స్ మా అల్లుడికి తీసుకున్నాము. తర్వాత మా బొడ్డోళ్ళకి చెప్పులు ఇవన్నమాట. ఇంకా వెళ్ళిన ప్రతిసారి క్యారీ బ్యాగ్ అంటే 6-7 రూపాయలు తీసుకుంటారు. అందుకోసమనే ఇంకా సిటీ సెంటర్ అంటే ఈ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ లో పట్టుకుని వెళ్ళిపోతున్నాను. పండక్కి కట్టుకోవడానికి అనేసి నా దగ్గర ఆల్రెడీ శారీస్ అయితే ఉన్నాయి. అలాగే ఇంకా పండగలో అంటే పండగ టైంలో నార్మల్ గా ఊర్లో వేసుకోవడానికి అనేసి మింత్రాలో ఒక 2-3 డ్రెస్సులు అనుకుంటాను. ఒకటి ఫ్రాక్ 2 డ్రెస్సులు అయితే ఆర్డర్ చేశాను. అందుకోసమని ఇప్పుడైతే నేను ఏం తీసుకోలేదు. బాగున్నాయి చూసాను కానీ తీసుకోబుద్ధి కాలేదు. ఎందుకు ఈ బట్టలన్నీ కొనేసి ఎందుకు డబ్బులు వేస్ట్ అనేసి ఇంకెప్పుడన్నా మంచి అకేషన్ ఉంటే తీసుకుందాం అనేసి ప్రస్తుతానికి అయితే తీసుకోలేదు. ఇప్పుడు కొన్ని హాయ్ చెప్పండి అక్క అనే కామెంట్స్ కి అయితే హాయ్ చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ కామెంట్, హాయ్ అక్క నా పేరు దేవి సత్యప్రియ, ఒకసారి వీడియోస్ లో హాయ్ చెప్పండి అనేసి అయితే పెట్టారు. హాయ్ దేవి సత్యప్రియ. ఇంకో కామెంట్, హాయ్ అక్క బాగున్నారా, నాకు హాయ్ చెప్పు, నా పేరు హేమ అని పెట్టారు. మేము బాగున్నాం సిస్టర్, మీరు కూడా బాగున్నారా? హాయ్ హేమ సిస్టర్, ఒకసారి హాయ్ చెప్పండి, చాలా సార్లు అడుగుతున్నాను అనేసి కామెంట్ పెట్టారు. పేరైతే ఏం మెన్షన్ చేయలేదు. ఐడి నేమ్ వచ్చేసి వనజ అని ఉంది. హాయ్ వనజ. హాయ్ అక్క నా పేరు దివ్య, ఒకసారి హాయ్ చెప్పండి ప్లీజ్ అక్క అని పెట్టారు. హాయ్ దివ్య సిస్టర్. ఇంకొకరు హాయ్ చెప్ మాధవి అని పెట్టారు. ఐడి నేమ్ వచ్చేసి శారదా అని ఉంది. హాయ్ శారదా. ఇంకో సిస్టర్ అయితే కామెంట్ పెట్టారు, అక్క నా పేరు ఆరాధ్య, మా చెల్లి పేరు నిసి, మా మమ్మీ పేరు రాధిక, ఒకసారి మాకు హాయ్ చెప్పండి అనేసి. మీ ముగ్గురికి కూడా ఒక పెద్ద హాయ్. హాయ్ మాధవి గారు, ప్లీజ్ నా నేమ్ రోజా, నాకు ఒకసారి హాయ్ చెప్పండి, మీ వ్లాగ్స్ అంటే నాకు చాలా ఇష్టం అని పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ రోజా గారు. ఇంకో సిస్టర్ అయితే హాయ్ చెప్పండి అక్క అనేసి కామెంట్ చేయడం కాదు, డైరెక్ట్ గా నాకు ఫోన్ చేసి నీ నెక్స్ట్ వీడియోలో నాకు హాయ్ చెప్పక్క అనేసి అయితే చెప్పారు. మా రిలేటివ్స్ దగ్గర నుంచి ఆవిడ నెంబర్ తీసుకొని నాకు కాల్ చేసి మాట్లాడారు. ఇంకా ఆవిడ పేరు వచ్చేసేమో చరిత అంట. హాయ్ చరిత సిస్టర్. చూసారు కదా ఈ రోజు వీడియో. మార్నింగ్ ఏమో కొరమీను చేపల పులుసులో బెండకాయలు అలాగే మామిడికాయ వేసేసి అయితే పులుసు పెట్టాను.
ఇంకా ఈవినింగ్ అయితే షాపింగ్ కి వెళ్ళాము. ఆల్మోస్ట్ పండగ షాపింగ్ అయితే అయిపోయినట్టే. కొంచెం ఆఫ్లైన్ లో కొంచెం ఆన్లైన్ లో చేసామన్నమాట. ఇంకా 11th అయితే ఊరు బయలుదేరుతాము. అంటే పండగ ఒక 2-3 రోజులు ఉంది అనగా ఊరు బయలుదేరి జస్ట్ వారం అంటే వారం రోజులే, మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోతాము. ఎక్కువ రోజులు సెలవులు కూడాను తీసుకోము. మెయిన్ పిల్లలకైతే హాలిడేస్ ఏమి ఇవ్వరు ఈ పండగకి. వీళ్ళకి హాలిడేస్ ఉండవు. మళ్ళీ ఎక్కువ రోజులు అయితే హోంవర్క్ ఎంత అయిపోతాయి, వీళ్ళు అసలు మిస్ అయిపోతారు. మామూలు కదా, మా వాళ్ళు అసలే బ్రైట్ స్టూడెంట్లు కదా. మరి అంత వరస్ట్ కూడా ఫస్ట్ కాదు, అంటే యావరేజ్, అబోవ్ యావరేజ్ అని చెప్పాలి. ఓకే, ఈ టైంలో మనము వీళ్ళ స్టడీస్ ని జడ్జ్ చేయలేంలేండి. ఒక వీళ్ళకి అన్ని తెలిసి వచ్చాక, వీళ్ళదంటూ వీళ్ళకి తెలిసి వచ్చాక అప్పుడు ఏదన్నా ఒక 4th 5th ఆ టైం నుంచి వీళ్ళకి అన్ని తెలుస్తాయిగా. ఇప్పుడు ఏం తెలియవు కొడుకులకి. అలా కాదు, నేను చదువుకోవాలి, నేను ఫస్ట్ రావాలి, లేకపోతే అలాంటి ఇంట్రెస్ట్ దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అనేది అప్పుడు బాగా తెలుస్తుంది. ఇంకా రేపు పొద్దున్న మళ్ళీ మా పిల్లలకైతే స్కూల్ ఉంది కాబట్టి ఈ రోజు అయితే బాగా లేట్ అయ్యింది. ఆల్మోస్ట్ అంటే మేము రెగ్యులర్ గా పడుకునే దానికంటే గంట లేట్ అయింది. ఇప్పుడు టైం అయితే 10:30 అయిపోయింది. ఇంక బొజ్జుంటారమ్మా. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలరా చిన్నడు పెద్దడు? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి. See you tomorrow. Bye bye. Good night.